అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? హాయ్ ఎవ్రీవన్, నైస్ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అవర్ మూవీ చెల్సాలా. హ్యావ్ ఏ గ్రేట్ ఈవినింగ్. గాడ్ బ్లెస్ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఫణీంద్ర భారద్వాజ్. ఈ మూవీకి నేను స్టోరీ అండ్ డైలాగ్ రైటర్ని. బేసిక్గా ప్రింట్ మీడియా రైటర్ని. ఇంతకుముందు నవల్స్ చాలా రాశాను, కథలు కూడా ప్రింట్ అని. సినిమాలకు వచ్చి ఇది 9th సినిమా. ఈ కథ ఫస్ట్ చెప్పినప్పుడు రామ్ గారు చాలా ఎగ్జైట్ అయ్యి తప్పకుండా చేద్దామన్నారు. అక్కడి నుంచి చాలా ఇచ్చేసి మొత్తానికి దీన్ని ఈరోజు ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. మా పిల్లలందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఎవరు బాగా చేశారు అన్నది నేను చెప్పను, ఎందుకంటే అందరూ బాగా చేశారు. సరే, ఈ స్టోరీ గురించి చెప్పాల్సి వస్తే, ఒక అమ్మాయి కథ ఇది. అందరం కూడా బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు వీటిలో బందీగానే ఉంటాం. ఈ అమ్మాయి ఏంటంటే, తను ఏమైనా సరే తన మాంగళ్యాన్ని, భర్తని కాపాడుకోవాలన్న ఒక శ్రీమూర్తి తపనిది. సరే, ఈ మొత్తం సినిమా గురించి చెప్పాలంటే ఒకే ఒక మనిషి గురించి చెప్పాలి. అది మా రామ్ సార్. ఆయన వన్ మ్యాన్ షో ఇదంతా. ఆయన చాలా కష్టపడ్డారు. పూర్వం ఒక రాజుగారు యుద్ధానికి వెళ్ళారంట ఓడల మీద, ఒక దేశం మీద. ఆ ఓళ్ళని దిగిన తర్వాత చూస్తే ఎదురుగా సైన్యం లక్షల్లో ఉందంట. ఈ రాజుగారి సైన్యం అంతా డేలా పడిపోయింది. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడంటే, వీళ్ళు ఎక్కువచ్చిన ఓడలన్నీ తగలబెట్టేశాడు. తగలబెట్టేసి తన సైన్యం చూస్తే ఒకే ఒక మాట చెప్పాడంట, వాళ్ళని గెలిస్తే మనం వెళ్ళకెళ్తాం, లేదా ఇక్కడే చచ్చిపోతాం. ఏం చేద్దాం, యుద్ధం చేద్దామా చచ్చిపోదామా అని. ఆ యుద్ధంలో వాళ్ళు గెలిచారు. మా రామ్ గారు చేసింది అదే. వెనక్కి వెళ్ళే మార్గాలన్నీ మూసేసుకున్నాడు ఆయన. దీని మీదే తపన పెట్టాడు, ఇది ఏమైనా సరే ఒడ్డుకు చేర్చాలి ఈ సినిమా అని చెప్పి ఈరోజు ఈ స్టేజ్ వచ్చింది. పాపం ఆయన నిద్ర కూడా ఉండుండదు, నిద్రపోయినా కూడా ఈ సినిమా కల్లోకి వచ్చి ఉంటుంది. మొత్తం అంతాను రిలాక్స్ అయినట్టున్నారు. సరే, రిలాక్స్ అవ్వకండి, ఎందుకంటే దీనికి నేను సీక్వెల్ రెడీ చేస్తున్నాను. ఓ మంచి రోజు చూసి మీకు చెప్తాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ థియేటర్లో ఇది చూడండి. సినిమా చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రీ రిలీజ్ కూడా నేనే చేస్తా. అండ్ సత్యవేణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ సుధారయ్ క్రియేషన్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత మంచి సినిమాకి పోస్టర్స్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అలానే ప్రకాష్ గారికి కూడా ఆయన టాలెంట్ కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ ఫస్ట్ నుంచి మేము చూస్తూనే ఉన్నాము. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఈ మూవీకి పోస్టర్ డిజైనింగ్ చేసేలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. దరహాస గారు ప్లీజ్. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన టైంని మా కోసం ఇక్కడ ఇంతసేపు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెరసాల, ఈ మూవీకి మా టీం అందరం కూడా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అండ్ ఈరోజు చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది రిలీజ్ అయిన తర్వాత. మీ సపోర్ట్ ఖచ్చితంగా మా అందరికి ఉండాలి, మీ మీడియా వాళ్ళందరిది కూడాను ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చాం. అండ్ రామ్ సార్, కనీసం మేము షూట్ డేలో ఒక 3 days అయినా మేము పడుకునే వాళ్ళమేమో కానీ పాపం ఆయన అసలు నిద్రపోలేదండి. రాత్రి పగలు చేశారు. కెమెరా వర్క్ అండ్ డైరెక్షన్ వర్క్ అసలు సార్ గురించి చెప్పలేం, అంత కష్టపడ్డారు. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ఫుల్గా హిట్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సంచన గారు ప్లీజ్. సించన. వచ్చిన అందరికీ నమస్కారం. నాకు అంతా తెలుగు రాలేదు, బెటర్ ఐల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. రామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ and he has narrated all the character very well. That Rosie, my character name is Rosie. Rosie is a cute bubbly girl, and it will take the track in a comedy way, turns in. So thank you Ram for everything. థ్యాంక్ యూ సో మచ్. రమ్య గారు. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య దినేష్. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. అందరూ చాలా మాట్లాడేసారు ఆల్రెడీ. వీ హ్యావ్ స్టిల్ అదర్ 2 యాక్టర్స్ ఆల్సో టు టాక్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏప్రిల్
సెవెంత్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇట్స్ బీన్ అగైన్ 4 years ఆఫ్ జర్నీ ఈ మూవీకి మనం చేస్తుంటూ. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ మై టీమ్ ఫర్ స్టికింగ్ ఆన్ టు దిస్ మూవీ, అండ్ టుడే వీఆర్ ఇన్ ద స్టేజ్ వేర్ వీఆర్ హియర్ ఫర్ రిలీజ్. సో ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఫర్ కమింగ్ హియర్ and joining us to celebrate the movie, and see you all in the theaters on 11th. And thank you, director, for giving me this opportunity to play, and congratulations to all of my co-artists and helping me come here. And nenu ee movie tarvata Telugu nerchukunnanu, so yeah, that's all it is. So nice to see you all here. Thank you. డైరెక్టర్ గారు, జనరల్లీ ఆడవాళ్ళని ఒకళ్ళు సెట్లో ఉంటేనే మేనేజ్ చేయడం చాలా కష్టం అని చాలా మంది చెప్పారు. బాయ్స్ని పెట్టే తీసా ఈసారి. ఓకే, జస్ట్ కిడింగ్, దే ఆర్ వెరీ కోఆపరేటివ్. ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం నాకు. సో స్వీట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సీక్వెల్కి రెడీగా ఉండాలి కదా, సో అందుకే బిస్కెట్స్ వేస్తున్నారు. అండ్ భానునాగ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. ఎప్పుడు నేను కూడా అంటే బేసికల్గా మా ఫాదర్ కూడా జర్నలిస్ట్ అండి. నేను కూడా అన్ని పత్రికా వాటికి వెళ్ళి డాడీతో పక్కన కూర్చొని అక్కడి నుంచి చూసేవాడిని. ఈరోజు సడన్గా స్టేజ్ మీద కూర్చొని మిమ్మల్ని చూస్తుంటే డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామ్ గారు నాకు దాదాపు ఒక 15-16 ఏళ్ళ నుంచి పరిచయం అండి. మా ఇద్దరిది మంచి స్నేహం. మేము కలిసి వేరే సినిమాలకు వర్క్ చేసాం, కానీ ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా నాకు ఈ కథ చెప్పేసరికి చాలా నచ్చి ఎలాగైనా ముందుకెళ్దామని ఫిక్స్ అయ్యాము. జనరల్గా నన్ను అందరూ, నేను దాదాపుగా 18 ఏళ్ళ నుంచి ఎడిటర్గా వర్క్ చేస్తున్నానండి. చాలా సినిమాలకు వర్క్ చేశాను, చాలా డాక్యుమెంటరీస్కి. నన్నే అందరూ పని రాక్షసుడు అంటారు. నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు అని నేను అనుకున్నాను చాలాసార్లు. కానీ నా పని విషయంలో నా సీనియర్ అండి. నేను 2-3 రోజులు నిద్రపోతే ఈయన వారం రోజులు కూడా నిద్రపోడు. నాకే కాంపిటీషన్ ఇస్తారు. అంటే మా ఇద్దరు ఈ స్నేహం చాన్నాళ్ళ నుంచి మంచిగా జరుగుతుంది. ఈ సినిమాకి అసలు మేమిద్దరం ఎంత కష్టపడ్డామో మా ఇద్దరికీ తెలుసు. ఆయన ఇంకా కష్టపడుతూ ఉన్నాడు. నేను వేరే ప్రాజెక్టుల మీద పక్కకు వెళ్ళినా కానీ ఆయన పట్టు వదలకుండా, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇంత కష్టపడి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రామ్ గారు. ఇంకొకళ్ళు అయితే ఇక్కడ దాకా తీసుకురాగలిగేవాళ్ళు కాదు. ఏదో రాముడికి ఉడత సాయం అంటారు కదా, అలాగే నా చేతనైన సాయం నేను ఈ సినిమాకి చేశాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని, ప్రేక్షకులందరూ దీన్ని ఆదరించి మంచి సక్సెస్ని మాకు అందిస్తారని, మా చిన్ని కష్టాన్ని గుర్తించి మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోయిన్ నిష్కళ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అన్ని మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన మూవీ ఈవెంట్కి వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. చెరసాల ఇది నేను 4 years ముందు ఫస్ట్ చేసిన తెలుగు మూవీ. సో ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నా క్యారెక్టర్ అయితే ప్రియా అని నా క్యారెక్టర్ ఉంటుంది. చాలా బబ్లీ, క్యూట్ క్యారెక్టర్. అది కాకుండా యాక్టింగ్లో చాలా వేరియేషన్స్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది అని నాకు చాలా సంతోషంగా ఉంది. మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా కొన్ని మంది ఇక్కడ రాలేకపోయారు. బట్ ఏం చెప్పాలంటే, మేము షూటింగ్ అప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. ఇటువైపు గర్ల్స్ హాస్టల్ అయితే అటువైపు బాయ్స్ హాస్టల్ లాగా ఉండేది మన షూటింగ్ డేస్. సో చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అది మూవీలో కూడా చూస్తున్నప్పుడు కనిపిస్తుంది ఆ ఎంజాయ్మెంట్. మన ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ కర్త్రి అంజమ్మ గారు, అండ్ దెన్ సుధారాయ్ గారు, అండ్ దెన్ సురేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మన డైరెక్టర్ రామ్ ప్రకాష్ గున్నం బ్రో, మేమందరూ ఈ మూవీ చేసి ఆల్మోస్ట్ 4-5 years అయింది. సో మేమందరూ మన ప్రొఫెషనల్ లైఫ్లో మనం మూవ్ అయిపోయాం. బట్ హీ వెయిటెడ్
లేదు నేను ఈ ప్రాజెక్ట్ చేస్తాను, రిలీజ్ చేస్తాను, తర్వాతనే ఇంకొక ప్రాజెక్ట్ చేస్తాను అని మాకందరికీ ఒక మాట ఇచ్చాడు. అది ఇప్పుడు ప్రూవ్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు అన్ని గుడ్ మూవీస్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ భాను నాగ్ సార్ మన మూవీ ఎడిటర్ చాలా మంచిగా మూవీ ఎడిట్ చేశారు. మేమందరూ చాలా కష్టపడి ఇష్టపడి మూవీ చేశాం. బట్ ఎడిట్ అయిన తర్వాత చూస్తున్నప్పుడు మాకు అది చాలా అవుట్పుట్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ స్టోరీ రైటర్ భరద్వాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి స్టోరీ ఉంది. ఇన్ని రోజు తర్వాత ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అంటే అది ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇదే April 11th మన మూవీ చెరసాల రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి మన మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిష్కళ గారు. నిష్కళ గారికి ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టచ్చు, ఎందుకంటే కన్నడ నుంచి వచ్చి, అంటే కన్నడ లాంగ్వేజ్ అయినా కూడా తెలుగు ఇంత స్పష్టంగా ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. నిజంగా అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. మాకు చాలా మంది అద్భుతమైన ఆర్టిస్టులని పరిచయం చేశారు ఈ సినిమాతో. సో మరొక్కసారి నిష్కళ గారికి గట్టిగా చప్పట్లు. అండ్ కత్రి అంజమ్మ గారిని, మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. నమస్తే అండి అందరికీ కూడా, మీడియాకి వస్తుందా? అందరికీ కూడా నమస్తే. మీడియా అండ్ ప్రేక్షకులు కూడా అందరికీ కూడా సినిమాని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతే. అంజమ్మ గారు, నేను చాలా మంచి పెద్ద లాంగ్ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ హీరో శ్రీజిత్ గారు. కమ్ ఆన్. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి, మీడియా వాళ్ళకి, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన చెరసాల సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు బేసిక్లీ. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తెలుగు కొంచెం బాగా నేర్చుకోవాలి, నేనే డబ్బింగ్ చేయాలి అని చాలా కష్టపడి నేర్చుకున్నాను. కానీ అది జరగలేదు, ఎందుకంటే ఇంకా అంత ఫ్లూయెన్సీ రాలేదు కాబట్టి. ఎందుకంటే మన డైరెక్టర్ గారు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవరు, అందుకోసమే లాస్ట్ మూమెంట్లో అది డ్రాప్ అయిపోయింది. అండ్ పర్సనల్గా సినిమా గురించి చెప్పడానికి ముందు నా గురించి చెప్పాలంటే, నాది డైరెక్టర్ సార్ది ఒక బ్రదర్లీ బాండింగ్ అని చెప్పాలి నేను. ఎందుకంటే మా జర్నీ ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి స్టార్ట్ అయింది అదే బాండింగ్. ఎప్పుడైనా సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడు మనం ఫుల్ మాట సినిమా గురించే ఉంటుంది. అంత సినిమా పిచ్చి అనే చెప్పాలి. మన హీరోయిన్ గారు చెప్పినట్టు మనందరూ వేరే వేరే ప్రాజెక్ట్ కానీ వేరే వర్క్ కానీ అలా కొంచెం మూవ్ అయినాము. కానీ ఆయన వేరే ఆఫర్ ఉన్నా కూడా లేదు, ఇది రిలీజ్ చేసి నా వర్క్ని ప్రూవ్ చేయాలని స్టిక్ అయిపోయారు. ఈరోజు ఆ రిజల్ట్ చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ సపోర్ట్. సో సెకండ్లీ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, ఎందుకంటే మన అందరూ కొత్త వాళ్ళే. నేను మన ఆర్టిస్ట్ కొంతమంది కన్నడలో కొన్ని సినిమాలు చేశాం, కానీ తెలుగుకి మన ఇది ఫస్ట్ సినిమా. సో మన కొత్త వాళ్ళ పైన ఇంత నమ్మకం పెట్టి అంత డబ్బులు ఖర్చు పెట్టి, లేదు ఇంత మంచి కాన్సెప్ట్కి ఈ ఆర్టిస్టే కావాలి అని ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు మాకు. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది, మన చేసే ఫస్ట్ సినిమా ఫస్ట్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ బాగుండాలి, టీం బాగుండాలి అని ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. సో ఆశ ప్రొడ్యూసర్ గారు మనకి నెరవేర్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అంజమ్మ మ్యామ్. అండ్ అనదర్ ప్రొడ్యూసర్స్ సుధారవి గారు అండ్ మధురేని సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఒక ఆపర్చునిటీ లైఫ్ టైం మనం అందరూ గుర్తించుకుంటున్నాం, మర్చిపోవు. సో అండ్ మన సినిమా గురించి చెప్పాలంటే, ఇది బేసిక్లీ ఆడవాళ్ళు అంటే ఒక రిలేషన్షిప్, హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ఎలా ఉండాలి, ఒక నమ్మకం అంటే ఎలా ఉండాలి, ఒక రిలేషన్షిప్లో అన్నిటికంటే
ఒక ముఖ్యమైన విషయం లవ్, అండర్స్టాండింగ్, అన్నిటికంటే ఒక స్ట్రాంగ్ ఏదైనా కాన్సెప్ట్ ఉందంటే అది నమ్మకం. అది ఉండాలి అని ఈ సినిమా ఈ కాన్సెప్ట్ ద్వారా చెప్పాలని ప్రయత్నం పట్టారు. అది 100% ఆన్ స్క్రీన్ వచ్చింది అనుకుంటున్నాము, ఎందుకంటే అంత బాగా వర్క్ చేశారు. సో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, మనం చూసాం సాంగ్, మన సినిమాలో ఉండేది ఒక 3 సాంగ్స్ ఉంది, 2 సాంగ్స్ ఆల్రెడీ మనం చూసాం. అద్భుతమైన సాంగ్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎడిటింగ్ కూడా భాను గారు చాలా బాగా, మన సినిమా చూసినప్పుడు మనకు అనిపించింది, అనుకోలే ఇంత ఒక సపోర్ట్ ఎడిటింగ్, ఎందుకంటే సినిమా ఫైనలైజ్ అయ్యేదే ఎడిటింగ్ టేబుల్ మీద. సో ఎడిటింగ్ టేబుల్ మీద ఏం అవుట్పుట్ వస్తుందో అదే ఫైనల్ అవుట్పుట్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే 11th మనం వస్తున్నాము. మీ ఇంటి బిడ్డలాగా నాతో పాటు మన అందరూ ఆర్టిస్ట్ అందరికీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా తెలుగులో మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక రిలేషన్షిప్లోకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే మనకి ఎలాంటి వాల్యూస్ ఉండాలి, ఎలాంటి వాల్యూస్ ఉంటే ఆ రిలేషన్షిప్ కలకాలం నిలబడుతుంది అనే ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. ఆ సెన్సిటివ్ సబ్జెక్ట్లో అటు లవ్, ఇటు హారర్, ఇటు యాక్షన్ అన్నిటినీ కలగలిపి మా అందరి ముందుకి తీసుకొస్తున్న మా రామ్ ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, కెప్టెన్ ఆఫ్ దిస్ షిప్. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి నా కోసం వచ్చిన ఆడియన్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మీడియా మిత్రులు కానీ, మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ట్రైలర్ లాంచ్ చేసింది చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి మూవీ, ఒక చెరసాల అనే మూవీ. దీని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని మీద మనం చేసిన మూవీ. చాలా మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. నాకు దొరికిన ప్రొడ్యూసర్స్కి స్క్రిప్ట్ చెప్పగానే ఫస్ట్ సినిమా తీస్తున్నాను మ్యామ్ అనగానే, కత్తిరంజమ మ్యామ్ ఏం స్క్రిప్ట్ తీస్తావు, ఏం తీస్తావు, ఏమీ అడగలేదు. సరే తీయండి, నేను సపోర్ట్ చేస్తా అన్నారు. ఏదో ఊరికే చెప్తారు. జనరల్గా నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళ నైట్ చెప్తారు, 1 year తర్వాత కూడా ఏం అది యాక్షన్ ఉండదు. బట్ మేడం చెప్పారు, వెంటనే అమౌంట్ కూడా మూవ్ చేశారు నాకు. వెంటనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా టీం అంతా స్టార్ట్ అప్ చేస్తూ ఉన్నాను, ఆడిషన్స్ తీసుకోవడం అవన్నీ. మా బ్రో శ్రీజిత్ బ్రో వల్ల 99% చేయడానికి మాకు ఒక పెద్ద అంటే ఇంకా నిష్కల, ఇంకా మా టీం మెంబర్స్ అందరూ దొరకగానే పిచ్చ కాన్ఫిడెంట్ వచ్చింది, మనం సినిమా తీస్తాం బాగా అని. ఆ తర్వాత మదినేని సురేష్ గారు, మన కో ప్రొడ్యూసర్గా కమల్ పాషా నాకు ఫ్రెండ్, అతను కూడా నాకు సపోర్ట్ చేశారు. మంచి ప్రాజెక్ట్ తీయడానికి ఒక మంచి టీమే ఇంపార్టెంట్. అలాగే మా భాను నాకు ఒక 20 yearsగా పరిచయం. ఇంతవరకు మేము అరే తూరేతో మాట్లాడుకోలేదు, ఎప్పుడు సార్ సార్ అని మాట్లాడుకుంటాం ఏమో చిన్నప్పటి నుంచి. మా ప్రామిసెస్ అలాగే ఉన్నాయి. ఇవాళ మేము స్టేజ్ మీద ఉన్నామంటే మా కమిట్మెంట్స్. అట్ ద సేమ్ టైం ఈ చెరసాల మూవీ నుంచి మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక నమ్మకం ఎలా ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, లవర్స్ మధ్యలో కానీ, ఒక స్నేహంలో కానీ, అవి మనం క్రిస్టల్ క్లియర్గా చూపించిన మూవీ చెరసాల మూవీ. బట్ మీకు టైటిల్ ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ, బట్ దాంట్లో సినిమాలో చాలా మంచి బాండింగ్స్ ఉంటాయి, మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ చూపించాము. అట్ ద సేమ్ టైం ఒక మంచి కామెడీ, అంటే బోరింగ్ లేకుండా. నేను ఆడియన్స్కి ఒక అబద్ధాలు చెప్పి సినిమాకి రమ్మని చెప్పి నేను చెప్పను. మీరు వచ్చారు సినిమా థియేటర్ కంటే 2 hours నేను ఎంగేజ్ చేయగలుగుతాను. నేను నమ్మకం ఇస్తున్నాను ఈ చెరసాల సినిమా నుంచి. ఎందుకంటే నా అప్కమింగ్ మూవీస్లో అందరూ మీరు మళ్ళీ చూడాలి కాబట్టి నన్ను నమ్మాలి. ఈ సినిమా మీకు నమ్మకం ఇస్తుంది, చెరసాల మూవీ నమ్మకం ఇస్తుంది. ఇంకోటి ఈ ప్రెస్ ఇవన్నీ నాకు కొంచెం చాలా తక్కువ, ఇది సెకండ్ మీట్ నాకేమైనా మాటలు సరిగ్గా రాకపోతే నన్ను తప్పుగా అనుకోకండి. ఈ సినిమా గురించి చాలా హార్డ్ వర్క్ చేసాం. నాతో పాటు మిగతా ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ. ఇక్కడ వచ్చి నేను నిలబడ్డానంటే కత్తిరంజమ మేడం ఒక మూవీ. అట్ ద సేమ్ టైం మా టెక్నీషియన్స్ 24 hours ఎప్పుడు ఫోన్ చేసినా నాది రెస్పాండ్ అవుతారు. చాలా వరకు చాలా మందికి హెల్ప్ అడగంగానే మ్యూట్ చేసేస్తారు, లేకపోతే స్విచ్ ఆఫ్ పెడతారు, బ్లాక్ చేస్తారు. కానీ నా టీము ఎవరు కూడా ఇక్కడ 24 hours ఎప్పుడు మీరు ఫోన్ చేసిన మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై ఇస్తారు. దానివల్లే నేను ఇక్కడ నిలబడ్డాను. నా చెరసాల సినిమా ఇప్పుడు రిలీజ్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు దొరికిన డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు కూడా ఒక మంచి ఎసెట్ చెప్పచ్చు. అలాగే నా పిఆర్ఓ 4-5 yearsగా ట్రావెల్ చేస్తున్నాం, సాయి సతీష్ గారు నా బ్రదర్ లాగా.
సో ఆయన మీరు ముందుకెళ్ళండి సార్, నేను ఉన్నాను అని చెప్పి ఎప్పుడు నాకు పుష్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వీళ్ళందరూ కాన్ఫిడెంట్ వల్లే నేను ఇక్కడ ఇవాళ నిలబడ్డాను. సో మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. మీరు ఇచ్చే ఒక దీన్ని బట్టి మా టీంని ఇంకా నేను గ్రోత్ పెద్దగా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే మ్యాక్సిమము. నేను సినిమా చేసిన టైంలో ఇప్పుడు అందరూ ఎవరి కాళ్ళు కొంచెం బిజీ ఉన్నట్టున్నారు. గాడ్ బ్లెస్, అందరూ బిజీ ఉండాలి. అట్ ద సేమ్ టైం మా భాను గారు చెప్తున్నారు వేరే చోట సైడ్ అన్నీ చేస్తున్నానని. బట్ ఆయన ఎంత ఏం చేసినా నాకు ఒక 2 hours డైలీ టైం ఇస్తారు. వాళ్ళ వైఫ్ కూడా నన్ను తిడుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు నైట్లో అని. నేను చెరసాల సినిమా రిలీజ్ కోసం ప్రిపరేషన్లో ఉన్నాం మ్యామ్. ఈసారి నుంచి నేను ఆయన నైట్ అవుట్స్ పెట్టుకోము, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిపోతుంది 11th April. మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. మీరు ఫస్ట్ నుంచి నాకు ఆదరించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే చిన్న పుష్ చేయండి మా లాంటి కష్టపడే వాళ్ళకి. నేను ఒక మంచి ఎస్రై క్రియేషన్స్ నా ప్రొడక్షన్ హౌస్ నా వైఫ్ పేరు మీద ఉంది. సో తను నాకు చాలా సపోర్టివ్. అందరికీ ఇలాంటి ఒక మంచి మూవ్ చేసే టీము, వైఫ్, ప్రొడ్యూసర్స్ మేడం అండ్ అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం అంతా ఇక్కడ పెట్టినందుకు మేము మీకు పాదాభివందనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆహ్వాన పత్రిక గురించి ఒకసారి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ మీ అందరికీ మన ఫ్యామిలీ నుంచి, ఎస్రై క్రియేషన్స్ ఫ్యామిలీ నుంచి ఆహ్వాన పత్రిక సార్. మన సినిమాకి మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనందరికి కార్డ్స్ ఇస్తాము. ఇది మన సినిమాది, నేను ఇంటింటికి వెళ్ళి కార్డ్స్ ఇవ్వలేను మన 10 కోట్ల జనాలకి. సో నేను ఆహ్వాన పత్రిక పెద్దది పెట్టినట్టున్నాను. సో ఈ 10/10 సార్, మన 10 కోట్ల జనాలకి ఆంధ్ర తెలంగాణలో 10 crores మంది ఉంటారేమో అనిపిస్తుంది. సో 10/10 షీట్లో ఆహ్వాన పత్రిక పెట్టాను. సో అందరూ వచ్చి సినిమా చూసారంటే ఇట్స్ అ బ్లాక్ బాస్టర్ మేబీ, నాకు తెలిసి. హోప్ బై గాడ్ గ్రేస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు సార్, ఆల్మోస్ట్ 4 years ట్రావెల్ అయ్యి అన్నారు కదా సార్. ఇదే సినిమా. అంటే మిగతా క్రూ అందరూ కూడా వేరే వేరే ఫిల్మ్స్ చేసి ఉన్నారు. అండ్ ఈ 4 yearsలో మీరు నేర్చుకున్నది ఏంటి అంటే? పడడం, లెక్కడం, మళ్ళీ ముందుకెళ్ళడమే సార్. చెరసాల అది ఒకటే నేర్పించింది. బట్ ఇది నాట్ ఈవెన్ 3 years 4 years జర్నీ సార్. ఇట్స్ ఆల్మోస్ట్ 22 years జర్నీ సార్. ఇంట్లో నుంచి వచ్చేసినప్పటి నుంచి పరిగెత్తనే ఉన్నాను సార్. ఈ సినిమా ఇవాళ రిలీజ్ సార్, 11th April. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడ్ యాక్టర్, హీరో. Hi, sir. Hi. And as you said that it's your first film in Telugu, right? Yes, sir, yes. So share something about your experience in Telugu film industry. Sure, sir, definitely. చెప్పాలంటే ఫస్ట్ తెలుగు సినిమా ఎప్పటి నుంచి మనం బెంగళూరులో, మీకు తెలుసు మనం తెలుగు, తమిళ్, మలయాళం అన్ని సినిమాలు చూస్తారు బెంగళూరులో. సో ఎక్కువ కంటెంట్ ఏది బాగుందో అది చూస్తారు. సో ముందు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఒక స్కేల్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎలా ఉన్నా కొంచెం ఓకే ఉన్నా కూడా సపోర్ట్ చేస్తారు సినిమా వాళ్ళకి. ఆ మైండ్ సెట్ అన్ని చోట్ల లేదనుకుంటున్నాను. సో ఆశ ఉండేది నాకు. ఎప్పుడైతే రామ్ గారు కలిసారో ఇలా ఒక స్టార్ట్ చేయాలి ప్రాజెక్ట్ ఇది అని చెప్పినప్పుడు నాకు చాలా ఎక్సైట్గా ఉండేది. సో I have no idea at that time about this industry because నా కెరియర్ స్టార్ట్ చేసింది సీరియల్స్లో, కన్నడ సీరియల్స్లో యాంకర్గా, సీరియల్స్లో, సినిమాలో సైడ్ క్యారెక్టర్ అలా స్టార్ట్ చేశాను. సో వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఆయన ఇంట్లోనే ఉన్నాను 1 week. సో అప్పటి నుంచి మన బాండింగ్ స్టార్ట్ అయింది, మన డిస్కషన్ అవన్నీ. సో ఈ జర్నీతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం నేర్చుకుంటాను, కానీ నాకు తెలుసు ప్రాక్టికాలిటీ ఏమనో. బట్ స్టిల్ ఐ హోప్ ఎప్పుడు మంచి టాలెంట్, మంచి కాన్సెప్ట్కి సపోర్ట్ ఇస్తారో ఆడియన్స్. ఆ సపోర్ట్ కానీ ఒక లవ్ కానీ చూస్తున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నమస్తే. April 11th అనేది హాలిడే సీజన్ స్టార్ట్ అవబోతుంది, ఎగ్జామ్ సీజన్ అయిపోయి. అండ్ అలాగే ఆ డేట్కి కూడా ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బట్ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? మ్యామ్ ఏం లేదు మ్యామ్, సింపులే. ఈ సమ్మర్కి కూల్గా ఉండాలి, ఒక మంచి చల్లగా ఉండాలి, ఏసీలో మంచి సినిమా కూడా చూడాలంటే చెరసాల చూడాలి మ్యామ్. హీరోయిన్, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? When I shot, ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఓకే, 4 years ముందు. ఇప్పుడు పైప్ లైన్లో లైన్గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి? చేస్తున్నాను. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో షేర్ చేసుకో. ఫస్ట్ ఏంటంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది, నేను ఒక తెలుగు మూవీ చేస్తున్నాను అని. ఫస్ట్ అయితే
తర్వాత నా క్యారెక్టర్ ఇది ఒక ఏమంటే అన్ని మూవీస్లో ఓకే మేము అంటాం బబ్లీ క్యూట్ క్యారెక్టర్ రిపీటెడ్గా చెప్తాం. బట్ నాకు క్యారెక్టర్ నేమ్ ఏంటంటే ప్రియా. ఓన్లీ బబ్లీ క్యూట్ లవ్ స్టోరీ కాకుండా చాలా వేరియేషన్స్ ఉంది క్యారెక్టర్లో. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ మెయిన్ అయితే మూవీ టీం అందరూ ఒక ఎలా ఉంటారు, ఒక ఫ్యామిలీ టీం ఎలా ఉంటారు అలా ఎంజాయ్ చేసుకొని చేద్దాం. అండ్ చేసాం, మళ్ళీ ప్రోడక్ట్ కూడా అలాగే వచ్చింది, లైక్ మంచిగానే వచ్చింది. అది ఒక సంతోషం. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు, మీరు డైరెక్ట్ చేస్తూ కూడా యాక్ట్ చేసినట్లున్నారు ఈ సినిమాలో. సో హౌ యూ మేనేజ్ అండి? మ్యామ్ ఇది క్రిటికల్ క్వశ్చనే. దీనికంతా కారణం శ్రీజిత్ బ్రోనే. యాక్చువల్గా మాకు రావాల్సిన ఆర్టిస్ట్ మాకు హ్యాండ్ ఇచ్చారు. ప్రొడ్యూసర్కి లాస్ అవ్వకూడదని చెప్పి నాకు వీళ్ళు మేకప్ వేయించి డ్రెస్ మార్చి ఆ నైట్ ఏదో చేశారు మ్యామ్. అది దేవుడి దయ వల్ల నాలో ఉన్న కలర్ బయటకు వచ్చింది. ఎందుకంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ నేను దేవుడిలాగా ఫీల్ అవుతాను మ్యామ్. సో దానివల్ల ఏమో ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ కల్లమ్మ తల్లి నాకు ఇచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. అది మీరు సినిమాలో చూసిన తర్వాత మీరు అప్రిషియేషన్స్ ఇవ్వచ్చు. నేను అబద్ధం చెప్పను. ఎందుకంటే మీరు మంచిగా చేసామంటే అప్రిషియేషన్స్ ఇస్తారు, రాంగ్ చేస్తే తిడతారు. సో నేను ఎక్కువ హైపు తీసుకురాను, లోగా కూడా చెప్పను. సినిమా మీరు చూసారంటే మీరు చెప్తారు, మీకు ఏ ఒపీనియన్ ఉందో అది మీరు గ్యారంటీగా చెప్తారు. ఎందుకంటే నాకు తిట్లు తినడం చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు మ్యామ్. సో నేను ఏదైనా ఒక పని పట్టుకుంటే దాని మీద ఫోకస్ చేసి వెళ్తూ ఉంటా. ఈ క్యారెక్టర్ కూడా అలాగే ఉండింది. పంకజ్ సేట్ క్యారెక్టర్ ఈజ్ అ వెరీ వెరీ నైస్ క్యారెక్టర్ అనమాట. అది నాకే వచ్చిన దానికి నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను దీంట్లో సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను ఒక 10 years. ఈ సినిమాకి నా సినిమాకి నేనే సినిమాటోగ్రఫీ చేయాలి. ఎవరు అంటే కెమెరామెన్స్ అంతా నాకు తెలుసు. నేను సార్ అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అంటే క్లాషెస్ వస్తూ ఉంటాయి. నేను కూడా చాలా వర్క్స్ చేసి ఉన్నాను. బట్ ఆ క్లాషే ఉండకుండా ఉండాలంటే నేనే నేర్చుకోవాలి అని చెప్పి 10 years దాని మీద నేను వర్కౌట్ చేశాను. సో నా సినిమాకి నేనే సినిమాటోగ్రఫీ. సో నాకు టెన్షన్ లేదు, నాకు నచ్చిన బ్లాక్ పెట్టుకుంటాను. సో మీరు ఇప్పుడు చూసిందంతా కూడా నేను తీసిందే షార్ట్ కాబట్టి మీకు నచ్చి ఉండొచ్చు. క్యారెక్టర్ కూడా అలాగే వచ్చింది మ్యామ్. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అందరు తిట్టుకుంటారు ఆ క్యారెక్టర్ని మాత్రం, బాగా చేసేవారని కూడా చెప్తారు. అట్ ద సేమ్ టైం అది ఒక క్రూరల్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. డైరెక్టర్ గారు, హాయ్ మ్యామ్, నమస్తే. ఈ మూవీ చూస్తుంటే హారర్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ అనిపిస్తుంది, రెండు మిక్స్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 4 క్లబ్ చేసి పెట్టాం మ్యామ్. ఒక థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఒక లవర్స్ కావాల్సిన సబ్జెక్ట్ ఉంటుంది, ఫన్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఫుల్ అండ్ అవుట్ 90% కామెడీతో వెళ్తుంది సినిమా. అట్ ద సేమ్ టైం ఒక చిన్న కంటెంటే మ్యామ్. మన ఇంట్లో రెగ్యులర్గా జరిగే ఒక డొమెస్టిక్ వైలెన్స్ని ఒక నమ్మకం, అత్యాస, నమ్మకం లేనితనం, వీటి వల్ల ఇంట్లో ఏమవుతుంది అనేది ఒక పాయింట్ మీద ఒక డిఫరెంట్ త్రో చేసాం సినిమాని. అది వర్కౌట్ అవుతుందని నేను నమ్ముకుంటున్నాను మ్యామ్ 100%. అంటే రెగ్యులర్ ఫిలిం ఫార్మాట్స్ లాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ పాత్లో వెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా ఒక డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే సైమల్టేనియస్గా వేసుకొచ్చారు. అటెన్షన్ గ్రాప్ చేయడానికా లేదంటే వేరే రీజన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా నేను మన తెలుగు అబ్బాయిని మ్యామ్. నేను నా ట్రెడిషన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. సో నేను అందరినీ అదే డ్రెస్ వేసి నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను నా గ్రూప్లో, మన డ్రెస్ ఇలాగే ఉంటుంది, నా డ్రెస్ కోడ్ ఇది. నేను ఒకసారి మెసేజ్ పెడతాను మ్యామ్ మన గ్రూప్లో, మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేయను. ఎందుకంటే వాళ్ళకే తెలుసు నేను కొంచెము వర్క్లో మాత్రం కరెక్ట్గా ఉంటా. ఎందుకంటే అదే నాకు ఫుడ్ పెడుతుంది, నా ఫ్యామిలీకి నా బాబుకి ఫుడ్ పెడుతుంది. నేను దాంట్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాను. నా వర్క్ అలాగే ఉంటుంది మ్యామ్. మీరు పోస్టర్స్ చూసినా ఈవెన్ ఏదైనా ఒకటి నేను చేశానంటే అది నేను పర్ఫెక్ట్గా చేయాలనుకుంటా. అందుకే గ్రూప్లో నేను ఒకటేసారి పెట్టాను, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేదు. వచ్చారు, డ్రెస్ వేసుకున్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది. ఎందుకంటే నేను ఆ ఒక విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాను. మిగతా టైంలో నేను పర్వాలేదు నార్మల్గా ఉంటాను. బట్ వర్క్ విషయంలో నేను ఐఎమ్ నాట్ కాంప్రమైజ్ మ్యామ్. థ్యాంక్ యూ. యాక్టర్స్ని ఎలా ఎంచుకున్నారు? యాక్చువల్గా నాకు స్క్రిప్ట్ చేతికి వచ్చింది మ్యామ్. ఫణీంద్రరావు గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఆయన నా వయసులో చాలా పెద్దవారు, ఆయన కాలు మొక్కాలి ఫస్ట్. నా ఫస్ట్ మూవీకి అంత మంచి స్క్రిప్ట్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది ఆ స్క్రిప్ట్. ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మ్యామ్. యాక్చువల్గా మనం ఒక సినిమాలో ఒకటి చూస్తే యాక్షన్ పార్ట్ అంటే యాక్షన్ ఉంటుంది, కామెడీ అంటే కామెడీ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. మనకి ఎలా నచ్చాలి, ఎలా చూడాలి అనుకుంటే అలా చూడడానికైనా స్టఫ్ చాలా ఉంటుంది. కామెడీగా నవ్వాలి చూసుకోవాలంటే కామెడీ ఉంది దాంట్లో. ఒక లవ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాళ్ళ బాండింగ్ లిమిట్స్ ఏంటి, ఇప్పుడు మనం చాలా చూస్తాం మేము. కానీ ఈ సినిమాలో లవ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది.
సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే పాయింట్ ఉంటుంది. సో ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ చాలా బాగున్నాయి. దానికి నేను ఎందుకు కొత్త వాళ్ళనే పెట్టాలి అనుకున్నానంటే నేను ప్రామిస్ చేసుకున్న విషయం ఏంటంటే నాకు కొత్తగా అవకాశం వస్తే నాలాంటి స్ట్రగుల్లో ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని నాకు నేను పెట్టుకున్న బాండింగ్ అనమాట. సో అందరిని నేను అలాగే అందరు కొత్త వాళ్ళ నేను సినిమా స్టార్టప్లో ఇక్కడ సించన కానీ రమ్య కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను ఒకే ఒక కాల్ చేశాను. డే 1 నుంచి ఇదే జరుగుతుంది మ్యామ్. జస్ట్ ఒక కాల్. వాళ్ళకి నా మాటల్లో మ్యాజిక్ ఉందో లేకపోతే నా సినిమా నిజంగానే అంత వాళ్ళకి నిజం అనిపించిందో సింగిల్ కాల్లో అందరూ సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు తినైతే ఒక గంట మాట్లాడుతుంది, సినిమా గురించి చెప్పండి, షార్ట్ గురించి చెప్పండి, సీన్ గురించి చెప్పండి, చంపుతుంది. బట్ అయినా కానీ ఆమె చాలా బాగా చేసింది. ఈవెన్ మేము సినిమా చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా మేము ఏదో ఒక వార్కి వెళ్తున్నాం అన్నట్టే మేము వెళ్ళాం, కానీ ఎంజాయ్ చేసుకుంటూ వార్ చేసుకొని వచ్చాం బయటికి. బట్ రిజల్ట్ మీరు ఇవాళ చూసుంటారు, ట్రైలర్స్, సాంగ్స్, టీజర్, మోషన్ పోస్టర్స్. సో మీరే ఇంకా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. సో మేము ట్రై చేస్తున్నాం మ్యామ్. ట్రైలర్ని బట్టి చూస్తే ఎలా ఉందంటే ఒక హౌస్లో కొంతమంది బందీ అవుతారు, అక్కడ స్కేరీ ఇన్సిడెంట్స్ ఏవో జరుగుతాయి. సో ఇలాంటి కాన్సెప్ట్తో ఇంతకుముందు మూవీస్ కూడా వచ్చాయి. ఈ మూవీ ఇంకా స్పెషల్ ఏంటి? అంటే అదే మ్యామ్ సినిమా, అదే చూడడానికి నేను రమ్మంటున్నాను. మేము అందరికీ ఆహ్వాన పత్రిక ఇచ్చింది అందుకే మ్యామ్. నేను అన్నీ చెప్పేసానంటే నా ప్రొడ్యూసర్ రూమ్లో వేసి కొడతారు, మళ్ళీ నాకు సినిమాలు దొరకవు. సినిమా థియేటర్కి వచ్చి చూసారంటే టికెట్స్ డబ్బులు వస్తాయి, మాకు అందరికి శాలరీలు ఇస్తారు. మమ్మల్ని పెట్టి వేరే సినిమా ఆయన ఏమో అనౌన్స్ చేశారు మా ఫణీంద్ర భరద్వాజ్ గారు, చెరసాల 2 అని. ఇప్పుడు నాకు పెట్టే ఫిట్టింగ్కి మళ్ళీ అది వెనక్కి వెళ్ళినంటే కష్టం మ్యామ్. నాకు ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే 4 ఇయర్స్గా అప్పుల పాల్లో ఉన్నాను. నన్ను ఆదుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మ్యామ్ ఈ సభామూరు. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే నాది, ఈ మూవీకి ఈ చెరసాల టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి? మేము బంధాలు అనుబంధాలన్నీ మన లోపటే ఉంటాయి మ్యామ్. మనం ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది మ్యామ్ లైఫ్. ప్రేమించామంటే ఎవరైనా ప్రేమిస్తారు మ్యామ్, చీట్ చేసామంటే చీట్ చేస్తారు. ఇది యూనివర్సల్ లా మ్యామ్. యాక్చువల్గా మన మిర్రర్లో మనం చూసుకుంటే మనం నవ్వుకుంటూ చూసామంటే మనకి నవ్వుకుంటూ కనిపిస్తాం, కోపంగా చూస్తే కోపంగానే చూస్తాం మ్యామ్. సో మనం పెట్టుకునే బంధాలు కూడా అలాగే ఉంటాయి. నాకు ఈవెన్ ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ ఎ వెరీ బ్లెస్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. వై? బికాస్ 20 ఇయర్స్గా ఒక ఎడిటర్ నాతో ఉండాల్సిన అవసరం లేదు మ్యామ్. అతను వర్క్ చేసుకున్న స్టార్టింగ్లో, నేను వర్క్ చేసుకున్న స్టార్టింగ్లో జస్ట్ ప్రామిస్ చేసుకున్నాం. కృష్ణకాంత్ పార్క్ దగ్గర మా మీటింగ్ ఉంటుంది. అప్పుడు మేము స్టార్ట్అప్ చిన్న యంగ్స్టర్స్. సో మన సినిమా తీస్తే మీరే ఎడిటరు. అప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మా శంకర్ తమీరి, హీఈస్ ఆల్సో 20 ఇయర్స్ ఫ్రెండ్ నాకు. మీరు నాకు మ్యూజిక్ చేయాలి, బాగా నేర్చుకోండి, లేకపోతే మీకు నేను వర్క్ ఇవ్వను అన్న ఆ రోజు. ఈరోజు నా సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, అదే ఎడిటర్. ఈయన ఒక 8 ఇయర్స్గా నాకు పరిచయం హీరో. ఈ అమ్మాయిని ఒక 6 ఇయర్స్గా పరిచయం, మేడం ఒక 7-8 ఇయర్స్గా పరిచయం. సో నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాండింగ్ అంతా కూడా చాలా లాంగ్ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ ఈజీ మ్యామ్. 1 డే కలిసి మాట్లాడామంటే నెక్స్ట్ డే మాట్లాడతాం లేదు కూడా తెలీదు. బట్ నా దగ్గర అందరు కూడా ఒక 20 ఇయర్స్ 22 ఇయర్స్. నా సత్య మేడం ఉన్నారు, పోస్టర్ డిజైనర్. షీఈ్ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి వెడ్డింగ్ పోస్టర్స్ చేస్తారు. బట్ నేను డే 1 నుంచి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడ పాపం, ఆయన నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, మేము 24 అవర్స్ వర్క్ చేసుకుంటా ఉన్నా కానీ ఏం చేస్తున్నారు ఏంటని అడగడు. ఇవాళ రేపు బాండింగ్స్ లేవు మ్యామ్. ఎవరితోనే ఎవరన్నా కలిసి వెళ్ళామంటేనే రిలేషన్ ఎలాగో ఉంటుంది. అమ్మాయికి నాకు ఒక 17-18 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, అన్నయ్య అని పిలుస్తారు. బట్ బయట వాళ్ళకి ఏంటో తెలియదు మనకి. ఆ రిలేషన్ ఎలా ఉండాలి ఉండకూడదు అనేది ఈ చెరసాల సినిమా చెప్తుంది మ్యామ్ మనకి. సో ఇట్స్ నాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం అండి ప్రొడ్యూసర్ గారు. హాయ్ మేడం. లైక్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా మొట్టమొదటి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తీసుకోవడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటి అడుగు వేయడానికి గల కారణం ఏంటి? అంటే మేము ఫస్ట్ మూవీ చూసినప్పుడు నచ్చింది కాబట్టి ఇంకా రామ్ ప్రకాష్కి ఓకే అని చెప్పేసాను, అంతే. ఇంకేంటి అంటే కాన్సెప్ట్ ఎలా నచ్చింది మీకు? అంటే హర్రర్ ఉంది, కామెడీ ఉంది, ఇంకా కొంత హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అట్లాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఓకే అని చెప్పాను, అంతే. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. హాయ్ మ్యామ్. హాయ్ సార్. లైక్ మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇదంతా బట్టి మీరు సాంప్రదాయంగా మీ కల్చర్ని చూపించాలి అన్నారు. బట్ కన్నడ ఆర్టిస్టులను తీసుకోవడానికి గల కారణం ఏంటి? మ్యామ్ ఈ క్వశ్చన్ వస్తుందని నేను ఎప్పుడో అనుకున్నాను మ్యామ్. బట్ యాక్టింగ్కి, యాక్టర్స్కి, యాక్ట్రసెస్కి ఎవరికైనా యూనివర్స్ ప్రకారం ఏ లాంగ్వేజ్ కానీ, ఏ ఒక స్టేట్స్ కానీ, ఏ ఒక కంట్రీస్ కానీ బార్డర్స్ ఏం లేవు మ్యామ్. మనం ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తున్నాం.
నాకు ఈ స్క్రిప్ట్కి ఈ అబ్బాయి సరిపోతాడు, ఈ స్క్రిప్ట్కి ఈ అమ్మాయి సరిపోతుంది. ఇంకోటి నాతో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి మ్యామ్. నేను ముళ్ళల్లో నడుస్తా, వాళ్ళు నడిచారు, నేను నీళ్ళలో దూకేశారు మ్యామ్. నేను చాలా మందిని ఆడిషన్స్ తీసుకున్నాను, చాలా వరకు చూశాను మ్యామ్. నేను కూడా ఒక 22 ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్లో ఉన్నా కానీ నేను సెలెక్టెడ్ వర్క్స్ చేస్తాను, అందుకే చాలా తక్కువ శాలరీ నాది. నా వైఫ్ నన్ను ఇంట్లోంచి తరిమే కంటూ ఉండడానికి ఒక పెద్ద ఆమెకి నేను దండం పెడతాను డైలీ. సో అదొక పెద్ద ప్లస్ నాకు. అదేలాగా మన తెలుగు అమ్మాయిలు కూడా చేశారు మేము, మన సినిమాలో తెలుగు అబ్బాయిలు కూడా చేశారు. బట్ ఇవాళ ఏదో చెన్నైలో ఉన్నట్టున్నారు, అందరికి షూట్స్ జరుగుతున్నాయి. ప్రోగ్రామ్ అందరికి ఇచ్చాం, బట్ అందరూ వస్తానన్నారు. కొంతమంది ఒక సగం టీము రాలేదు, బట్ వాళ్ళ కారణాలు. మనం ఎవరిని గట్టిగా పుష్ చేయడానికి మనకు హక్కు లేదు, సో అవి కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం. సో అది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. డైరెక్టర్ గారు సార్ మ్యామ్, అన్ని క్వశ్చన్స్ నాకే అడుగుతున్నారు. ఎక్కువ వీడియోలో నేనే ఉంటే మళ్ళీ అందరూ ప్రొడ్యూసర్ మేడం నన్ను తిడతారు మ్యామ్, ఏంటి నీ గురించి డబ్బులు ఇచ్చి చేయించుకున్నావా అంటారు మ్యామ్. ప్లీజ్ మ్యామ్ ఇదంతా వైరల్ చేయకండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్, అందరికి అడగండి మ్యామ్. అంటే మాక్సిమం సినిమాలో స్టఫ్ అంతా డైరెక్టర్ దగ్గర ఎక్కువ ఉంటది కాబట్టి డైరెక్టర్ ఎక్కువ ఫోకస్ చేస్తాను అన్నమాట. ఓకే మ్యామ్, బట్ మ్యామ్ కొంచెం నా లైఫ్ మ్యామ్ ఇది మ్యాటర్. మళ్ళీ నాకు ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం అవుతుంది, నా ఏదో డబ్బులు ఇచ్చి చేయించారని చెప్పి మీరే వేస్తారు మ్యామ్. నేను చదువుతూ ఉంటాను, ఈ డైరెక్టర్ గారు ఏదో చేశాడు అంటారు. ఫ్లవర్ పెటల్స్ తీసి నా మీద వేస్తానన్నారు యాక్చువల్గా డైరెక్టర్ మాట్లాడేటప్పుడు. వాళ్ళు ఎవరు చెప్పారంటే కిందంతా వేయకూడదు, వద్దని చెప్పారంటే నేను వద్దని చెప్పాను. లేకపోతే మళ్ళీ డబ్బులు ఇచ్చి పైన వేపిస్తారని చెప్పి అనుకుంటారని చెప్పి అది కూడా వద్దని చెప్పాను మ్యామ్. సో మీరు క్వశ్చన్స్ వీళ్ళని కూడా అడగండి మ్యామ్. 4 రోజులైంది మ్యామ్ నేను తిని, ఇక్కడ పడిపోతే అదొక వైరల్ అవుతుంది మ్యామ్, సినిమా చూడడానికి జనాలు రావాలి. ఓకే అండి, అడగండి మ్యామ్, అడగండి. అంటే కథ రెడీ ఉంది, ఆర్టిస్టులు ఉన్నారు, అంతా ఉన్నా కూడా అంటే సినిమా రిలీజ్ అవ్వటానికి 4 ఏళ్ళు టైం తీసుకున్నారు. అండ్ ఈ గ్యాప్లో ఏంటంటే దీనికి సిమిలర్గా కానీ లేదు, దీంట్లో ఒక పాయింట్ తీసుకొని వేరే వేరే సినిమాలు వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు అంటే చేంజ్ కూడా అయి ఉంటుంది. సో ఇప్పుడు జనరేషన్కి ఇది సెట్ అయ్యే విధంగా ఏ విధంగా అట్రాక్ట్ చేయబోతుంది ఈ మూవీ? మ్యామ్ సేమ్ స్క్రిప్ట్ 20 ఇయర్స్ తర్వాత తీసినా కానీ బాగుంటుంది మ్యామ్. సేమ్ స్క్రిప్ట్ 20 ఇయర్స్ తర్వాత తీసినా కానీ చూస్తారు మ్యామ్. ఎందుకు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్ మ్యామ్. మనం డైలీ కామెడీ చూస్తున్నాం మ్యామ్, బట్ మళ్ళీ చూస్తూనే ఉంటాం. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, బోరే కొట్టలేదు. లవ్ స్టోరీస్ చూస్తున్నాం, బోరే కొట్టలేదు. ఫైట్ ఫిలిమ్స్ చూస్తున్నాం, బోరే కొట్టలేదు. వాడు కొట్టేది ఒకటే, ఆడి కింద పడేది ఒకటే, బట్ కొట్టే కిక్ వేరేలాగా ఉంటుంది. సో మన సినిమాలో కూడా ఈ సినిమా లాంటి ఫ్లేవర్ ఫిలిం రాదు, నేను మాటిస్తాను. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీకు పర్సనల్గా కూడా థ్యాంక్స్ మ్యామ్. యాక్చువల్లీ మనకి ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ కొంచెం తక్కువ అన్నారు. సో మీరు యాజ్ ఎ లేడీ ప్రొడ్యూసర్గా ఈయన కథ తీసుకొని వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు సొంతంగా ఓకే ఖచ్చితంగా ఈ స్టోరీ చేయొచ్చా అన్న ఎలా ఒప్పుకున్నారు? అంటే లేడీ కాన్సెప్ట్ ఏదో ఉందన్నారు, బట్ మనకి ట్రైలర్ చూసుకుంటే అది ఎక్కడ కనిపించలేదు. మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేశారు డైరెక్టర్ గారు? కన్విన్స్ ఏం చేయలేదు. ఓకే, మూవీ తీసిన తర్వాత చూసాం మేము, చూసిన తర్వాత నచ్చింది కాబట్టి అది ఓకేనా. డైరెక్టర్ గారు మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. పోస్టర్ మ్యామ్ చాలా బాగుంది. సారీ ఫర్ ఇంటరప్ట్. అందరూ ఫీమేల్ అందరూ వచ్చి అటాక్ చేసేలాగా ఏదో ప్లాన్ చేశారు మ్యామ్. మా పిఆర్ఓ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మ్యామ్. సారీ మ్యామ్, చెప్పండి మ్యామ్, అడగండి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అందుకే ఇందాక చెప్పాను మ్యామ్, నా సినిమాలోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మీరు కూడా ఇక్కడ వచ్చి నాకు ఇది పెద్ద బ్లెస్సింగ్స్ లాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ మీకు క్వశ్చన్ అడగండి. పోస్టర్ లాంచ్ చేసినప్పుడు అది చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత ట్రైలర్ కూడా డిఫరెంట్గా ఉంది. మీరు మళ్ళీ సాంగ్స్ చూస్తే కూడా 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. సో ఆ పాటలు అంటే ఎన్ని పాటలు ఉండబోతున్నాయి? మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి సార్. మ్యామ్ మన మూవీలో యాక్చువల్గా అనుకున్నది 3 సాంగ్స్, బట్ అనుకోకుండా లెంత్ కొంచెం పెరుగుతుందని చెప్పి ఒక సాంగ్ కట్ చేసాం. 2 సాంగ్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి, మీరే చూశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ అందజేశాడు. ఈ సినిమా మేము ఏదో తీసాం కదా, ఏదో చేసాం కదా అని చెప్పి తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చాం. ఎడిట్ అయిన తర్వాత నాకు భానుకి కొంచెం కంగారే, కరెక్ట్గా చేసామన్న ఫీలింగ్ ఉండింది మాకు, కానీ మా ఇద్దరికి కంగారే. వెళ్ళిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఒక అవుట్పుట్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మాకు కాన్ఫిడెంట్ వచ్చేసింది, మనం కొడుతున్నాం అని చెప్పి. ఇప్పుడు ఈ అవుట్పుట్ చూసి మీకు కూడా కొంచెం నచ్చే ఉంటుంది మ్యామ్, ఆ కాన్ఫిడెంట్ మీద వెళ్తున్నాం మ్యామ్. సినిమా టైటిల్ చెరసాల, కానీ మిమ్మల్ని చూస్తే అంతా ఫెస్టివల్ వాతావరణం కనిపిస్తుంది. ఇక అంటే టైటిల్కి తగ్గట్టు మీ డ్రెస్సింగ్ లేదు, అంటే మేము అట్లా ఎక్స్పెక్ట్ చేసినాము. సో ఇలా రావడానికి అంటే మీరు సాంప్రదాయం అన్నారు కానీ
ఎంట్రన్స్ నుంచే పూలతోటి అది అంతా అలంకరణ చూసి అసలు ఏంటి అని కొంచెం ఈ థాట్ ఎలా వచ్చింది, అంటే ఇలా ఇన్వైట్ చేయడానికి కారణం? మ్యామ్ ఏం లేదు మ్యామ్, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఒక మంచిగా ఒక మంచి అట్మాస్ఫియర్ మీకు కనిపించిందంటే మీ అటెన్షన్ మా ముందు ఉంటుంది మ్యామ్. మనం ఏదో ఒక పిచ్చి ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఎప్పుడు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అన్నట్టు ఉంటుంది. ఒక మంచి అట్మాస్ఫియర్ కనిపించినప్పుడు ఒక 10 నిమిషాలు ఉందాంలే పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. సో అదొకటి మ్యామ్. సో హీరోయిన్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. మీకు డైరెక్టర్ గారు కథ చెప్పేటప్పుడు అంటే మీరు ఏ పాయింట్ నచ్చి దీంట్లో అంటే యాక్సెప్ట్ చేశారు? ఒకటి ఏంటంటే ఫస్ట్ నా క్యారెక్టర్ నేను చూస్తాను. సో ప్రియాని క్యారెక్టర్ వాళ్ళు నరేట్ చేస్తున్నప్పుడు నాకు చాలా నచ్చింది అది, బికాజ్ యాక్టింగ్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్, అది ఒకటి. సెకండ్, ఓవరాల్గా స్టోరీ విన్న తర్వాత ఒక ఏంటంటే అన్నీ ఉన్నాయి, లైక్ కామెడీ, సీరియస్నెస్, లవ్ స్టోరీ, హారర్ అండ్ ఒక హస్బెండ్ వైఫ్కి బాండింగ్, అదే మెయిన్గా చెప్తున్నారు. బట్ అన్నీ ఉన్నాయి, కామెడీ. నేనైతే మూవీ చూసినప్పుడు ఓకే ఫస్ట్ విన్న తర్వాత కూడా మూవీ చూసినప్పుడు చాలా నవ్వాను. సో ఏంటంటే హోల్ స్టోరీ మొత్తం ఒక ప్యాకేజ్ లాగా ఉంది. ఒక స్వీట్, నేను ఏదో చాలా డబ్బు పట్టి తీసాం అలా ఏం చెప్పను, బట్ చాలా ప్లెజెంట్ క్యూట్గా ఉంది స్టోరీ. సో అది నేను చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. ప్రేక్షకులందరూ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మహేందర్, ప్రజాకాలం రిపోర్టర్. హాయ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. చెరసాలలో బంధించిన తర్వాత మీరు ఇచ్చే ఈ సంతోషమేనా లేకపోతే ఏమైనా ఇంకేమైనా ఉంటుందా? లేదు సార్, యాక్చువల్గా మన ఈ సినిమా చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరికైతే బాండింగ్స్ కరెక్ట్గా లేవో అవి సెట్ చేసుకోవడానికి ట్రై అయితే చేస్తారు సార్. అదైతే నేను 100% నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వరల్డ్లోనే చూసుకుంటే ఎక్కువ సెన్సిటివ్ థింగ్ ఏంటంటే నమ్మకం సార్. అది ఫ్రెండ్షిప్లో ఉండొచ్చు, మ్యారేజ్ లైఫ్లో ఉండొచ్చు, లవర్స్ దగ్గర ఉండొచ్చు, చిన్నపిల్లల దగ్గర స్కూల్లో ఉండొచ్చు. అది బ్రేక్ అయిందంటే మనం ఉంటాం కానీ లోపల మాత్రం ఒక గిల్ట్ ఉంటుంది, ఒక జైల్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఆ చెరసాల్లో అందరూ అలా ఉన్నారు సార్. అంటే చెరసాలకు వస్తే ఆ బంధాలన్నీ అక్కడే కరెక్ట్ అవుతాయి అంటారు. అంటే వాళ్ళు కనెక్ట్ చేసుకోవడానికి ట్రై అయితే చేస్తారేమో అని నా ఒక ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు. This is Anchor Rajesh. First of all, you're looking very beautiful. Thank you. Okay. Thank you. So, అంటే ఎవరికైనా ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో అప్పుడు ఫస్ట్ మూవీ అంటే ఎప్పుడు రిలీజ్ అవుద్దని ఈగర్లీ చాలా మంది వెయిట్ చేస్తారు. డైరెక్టర్ గారు మీరు ఎక్కువ అడిగే ఉంటారు. చాలా లాంగ్ అయింది కదా కొంచెం గ్యాప్. సో ఎలా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ అయితే 4 years ముందు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది, బట్ తర్వాత ఆబ్వియస్లీ తక్కువ అయింది. నేను యాక్చువల్లీ హ్యాడ్ గివన్ అప్. ఇది రాదేమో, ఏదో ఎందుకు పెట్టుకోవాలి మళ్ళీ. నేను డైరెక్ట్గా చెప్పేశాను డైరెక్టర్ గారికి కూడా, ఓకే నేను ఏది పెట్టుకోను మైండ్లో, మీరు పిలిస్తే నేను వస్తాను లేకపోతే నేను రాను అలా చెప్పేశాను. బట్ మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆ మాట మీద నిల్చున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చాను, ఈ ప్రమోట్ చేస్తున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రామ్ బ్రో, బికాస్ మేమందరూ పడిన కష్టం. సో అందరికీ, సో దట్ ఈస్ వై. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఎలా ఉండబోతున్నాయి, అంటే ఏ కాన్సెప్ట్ ఎక్కువగా ఎంచుకున్నారు? నేను చేసిన మళ్ళీ మిస్టర్ కింగ్ అని ఒక సినిమా చేశాను, 2023 రిలీజ్ అయింది ఫెబ్. ఇప్పుడు అశ్వత్థామాత అక్షర అని చేస్తున్నాను. సో ఏంటంటే నేను అన్ని మూవీస్లో కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టరే చూస్తున్నాను. ఓన్లీ లైక్ లవ్ స్టోరీ అది ఇది కాకుండా నాది ఒక ప్రెజెన్స్ ఉండాలి. ఒక స్ట్రాంగ్ మూవీ చూసిన తర్వాత నాకే ఓకే నేనేదో చేశాను అలా అనిపించాలి. సో అలా క్యారెక్టర్స్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.